మమ్మీ నువ్వు రా. వస్తున్నా. ఏయ్, జాలీ. పాప అందంగా ఉంది కదమ్మా. ఇటువంటి అమ్మా నాకివ్వమ్మా. హాయ్. అమ్ములు పాపా కారంగా ఉంటుంది. పర్వాలేదు. తింటుంది. పెదాయన కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తాను. కొంచెం మంచినీళ్ళు తీసుకుంటా. కారం అదిరింది. అయ్యారికి అమ్మా. ఏమైంది? ఇందులో పురుగుంది. అయ్యో. సత్య ఇందులో ఏం లేదే. ఇందులో ఏమీ లేదు డాడీ. సత్య, ఇదిగో క్యాష్ పెదాయన. ఇదిగో. ఇంకే అవసరం వచ్చినా కబురు పెట్టు. అట్టగేనయ్యా. వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అమ్ములు రామా. Presence of religious icons will get a reaction from anything unholy. Sort of pisses him off. So I set these throughout the house, see if I can stir things up a bit. Like holding a cross to a vampire? Yeah. Hey.
సత్యజిత్, నాకు తెలిసి దీనికి ఇంతవరకు సరైన మందు రాలేదు. మెడికల్ గా ఎంతో మంది ఎక్స్పర్ట్స్ తో నేను డీటెయిల్ గా డిస్కస్ చేశాను, కానీ ఎవరి దగ్గర దీనికి రెమెడీ లేదు. స్లీపింగ్ పిల్స్ డోసేజ్ పెంచుకుంటూ పోవడం అంత మంచిది కాదు. డాక్టర్, నాకు అస్సలు నిద్ర రావట్లేదు. కాసేపు నిద్రపోవాలి ప్లీజ్. సత్యజిత్, నేను చదువుకున్నది, ప్రాక్టీస్ చేసింది ఇదంతా కరెక్టు అని నేనెప్పుడూ చెప్పను. ఒకరి రోగాన్ని ఏది నయం చేస్తుందో అదే సరైన మందు. అది ఏదైనా సరే, ఏ పద్ధతిలో ఉన్నా సరే దాన్ని మనం తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో నన్ను ఆశ్చర్యపరిచిన వ్యక్తి ఒకరున్నారు. హీఈస్ నాట్ ఎ డాక్టర్, బట్ హీఈస్ సో సైంటిఫిక్. యాజ్ ఎ సైకాట్రిస్ట్ నేను చదివిన ఎన్నో పుస్తకాల్లో లేని విషయాలు కూడా ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. నీకొచ్చిన ఈ మనోవ్యాధిని ఖచ్చితంగా ఆయన నయం చేయగలరని నేను నమ్ముతున్నాను. మహేశ్వర యోగి, దివ్య దృష్టి కలవారని ఆయన భక్తులు చెబుతారు. ఆయన ఎక్కడుంటాడో చెప్పగలవా? ఇక్కడి నుంచి కరెక్ట్ గా 365 కిలోమీటర్లు. సత్య, నువ్వు ఇవన్నీ నమ్ముతున్నావు చూడు, అదే నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. ఆ డాక్టరు ఆ స్వామీజీకి ఏజెంట్. ఈ డాక్టర్ లాంటి ఏజెంట్లను పెట్టుకుని మోసం చేయడమే ఇప్పుడు ఫ్యాషన్. నువ్వు టీవీ చూడలే, ఫోన్ తీయండి, డైల్ చేయండి అని ఎలా మోసం చేస్తున్నారు. ఆయన మోసం చేసేవాడైతే ఊళ్ళో కాకుండా నట్టడివిలో ఎందుకుంటాడు? ఊళ్ళో ఉంటే కొడతారు. ఏమీ తెలియకుండా ఎదుటి వాళ్ళని మోసం చేసేవాడే కాషాయం కట్టుకుని స్వామీజీ అవుతాడు. ఆహా, లొకేషన్ అదిరింద్రా. ఇక్కడ కనుక కూర్చుని మందు కొట్టేవనుకో, ఓ సూపర్ గా ఉంటుంది. సత్య, నేను అర్జెంట్ వెళ్ళి ఫుల్ బాటిల్ పట్టరానా? వీడెక్కడికి వెళ్ళాడు? సత్య, ఏ సత్య, అయ్యో సత్య, ఇక్కడే ఉన్నావా? వెళదామా? ఎక్కడికి? స్వామీజీని చూడడానికి. ఇక్కడ సింహాలు పుల్లు ఉంటాయా? ఉండవా మరి? స్వామీజీ అయితే వెజిటేరియన్ అయ్యుండొచ్చు. ఈ సింహాలు పుల్లు ఉన్నాయే టోటల్ నాన్ వెజ్. ఎరా ఎక్కడో నడవమన్నావు సరే, ఏట్లో నడిపిస్తావేట్రా? అయ్యో ఎలుగుబట్టి, ఎలుగుబట్టి, అయ్యో ఎలుగుబట్టి, ఎలుగుబట్టి, ఆగరా? ఎలుగుబట్టి. ఆగరా! ఈయన తేనె తీయడానికి వచ్చిన ఆదివాసిరా. అగస్త్య గుహకి చేరుకోవాలంటే ఈ ఏరు దాటి వెళ్లాలని చెప్తున్నాడు. అయితే ఇంకే, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఈయన ఏరు దాటిస్తాడులే, నువ్వు రా. ద్రోహి, ఏమయ్యా మోటార్ బోట్ లేదా? భయపడకుండా కూర్చోరా. సినిమాలో చూడడం లేదు? సినిమాల్లో టైటానికే మునిగిపోయింది. ఈ ఆదివాసి ఏరు దాటించి వెళ్ళిపోయాడు. ఇంకా ఏం జరుగుతుందో. ఇంకా వెళ్ళాలా? సత్య, ఆకలి చంపేస్తోందిరా. స్వామీజీని చూసామంటే ఆకలి దప్పికలు అన్ని అవే పోతాయి రా. అవును, స్వామీజీ హోటల్ పెట్టుకున్నాడు కదా, వెళ్ళగానే చేపల పులుసు, రొయ్యల వేపుడు, చికెన్ 65 అన్ని వడ్డించేస్తాడు. నోరు మూసుకుని రారా. సత్య ఆగు, నీ మాన నువ్వు వెళ్ళిపోతున్నావు. రారా, తిరిగి వెళ్ళిపోదావురా. రాజు, నువ్వు కావాలంటే వెనక్కి వెళ్ళు. ఏం జరిగినా మహేశ్వర స్వామీజీని చూడకుండా నేను ఎడవి వదిలి ఎక్కడికి రాను. దానికి ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా నేను పట్టించుకోను. అయ్యో, ఏమిటో ఇది? పచ్చని చెట్టు తగలబడిపోతుంది. పురుగును గురించిన ఒక భయం నీ మనసును వెంటాడుతూనే ఉంది. 2 సంవత్సరాల 6 రోజుల క్రితం ఒక పురాతనమైన కోటని నువ్వు నీ సొంతం చేసుకున్నావు. చంపక కోట. నీ కోసం ఎదురు చూస్తున్న ఉగ్రమైన ప్రేతాత్మల్ని నువ్వు కోరి కొని తెచ్చుకున్నావు. విధి, మార్చుకోలేని విధి. ఆ ఆత్మ మట్టిలో కలిసిపోయి ఇప్పటికీ పుష్కర కాలం పూర్తి కావస్తోంది. 12 సంవత్సరాలు పూర్తవడానికి ఇంకా 13 రోజులే మిగిలున్నాయి. అది పూర్తయ్యే లోపు ఓ విలయం జరుగుతుంది.
అక్కడ పాతిపెట్టిన ఆత్మకు ఆ సమాధిలోంచి బయటికొచ్చే అవకాశమే ఇవ్వకూడదు. వస్తే మంత్రాలతోనో పూజలతోనో ఆ ఆత్మను అడ్డుకోవడం అసాధ్యం. నీ వంశమే ఉండదు. స్వామి, మరి దానికి పరిహారం? ఆ ఆత్మ బయటికి రావడానికి ముందు నువ్వు అక్కడికి వెళ్ళాలి. అదొక్కటే మార్గం. ఇక రాబోయే 13 రోజులు ఆ ఆత్మ కలిసిపోయిన ఆ ప్రదేశంలోనే నువ్వు నివసించాలి. అమావాస్య గడియలు గడిచే సమయంలో ఆ ప్రదేశానికి వస్తాను. అంతవరకు నే చెప్పినట్టు ఆచరించు. చంపకకోట 4 మూలల నుంచి మట్టి సేకరించాలి. దాన్నిక్కడికి తీసుకురావాలి. జాగ్రత్త. ఆ ఆత్మను అడ్డుకోవడానికి ముందు నువ్వే అక్కడికి వెళ్లి 13 రోజులు నివాసం ఉండాలి. నువ్వు ఎదిరించి పోరాడేది మరణాన్ని. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి స్వామీజీ ఏం చేసుకుంటాడు? ఒకవేళ పవిత్రమైన మట్టి అని చెప్పి అమ్ముకుంటాడా? మనం ఇక్కడి నుంచే ఏదైనా మట్టి తీసుకెళ్లి ఇచ్చేద్దాంరా. అది చెంపకకోట మట్టి కాదని స్వామీజీకి ఏం తెలుస్తుంది? ఆపరా! స్వామీజీ నా కుటుంబమే నాశనం అయిపోతుందని చెప్తున్నారు. నీకది ఎగతాడు కావచ్చు, కానీ నాకది జీవిత సమస్య. ఓరి ఎదవా, కామెడీగా చెప్తే సీరియస్ గా తీసుకుంటున్నావు. నీకేం కావాలి? చెంపకోట మట్టే కదా, నేను వెళ్ళి తీసుకొస్తానురా. మన దగ్గర ఏ దయ్యం తోకాడిస్తుంది? నందికొండ వాగుల్లో తుమ్మ చెట్టు నీడల్లో నేనే వస్తున్నా. రారా సరసకు రారా, లక 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 లక. ఇదే కరెక్ట్. ఒకటవ మూల. ఈ పిశాచాలు ఎందుకు వైట్ డ్రెస్ లో తిరుగుతుంటాయి? ఒక జీన్స్ ప్యాంటు స్కర్ట్ వేసుకోకూడదా? ఈ కాలంలో జీన్స్ ప్యాంట్లు వేసుకునే అమ్మాయిల కంటే పిశాచాలే బెటర్. ఈ స్వామీజీలు ముందు మట్టి తీసుకురమ్మంటారు, తర్వాత మనీ తీసుకురమ్మంటారు, ఆ తర్వాత మగవని తీసుకురమ్మంటారు. 1, 2, 3 ఇదేగా. అన్ని మూలల్లో మట్టి తీసుకున్నాను. డైరెక్ట్ గా స్వామీజీ దగ్గరకు వెళ్ళడమే. అదే పూసుకుంది. ఏమిటిది చికెన్ వాసన? ఎవడైనా దొంగతనంగా బార్ నడుపుతున్నారా? హలో బ్రో, సెటప్ సూపర్ గా ఉంది. సత్య, ఇది బూత్ బంగ్లా కాదురా, ఇక్కడ 5 స్టార్ హోటలే ఉంది. అయ్యో, ఏంటిది పొయ్యే వెలిగించలేదు? అంటే అన్ని పార్సలా? ఉండండి వస్తున్నాను. హలో గర్ల్స్, ఈ దాగుడు మూత రావట్లేదు, నా దగ్గర వద్దు అంటున్నాను. ఎక్కడున్నాను? ఏమిటా ఇది? 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ లా ఇది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలాగా ఎవరా నీ నోట్లో ఇలా గుడ్డలు కుక్కారు? నేను ఏడుస్తున్న చప్పుడు నేనే వినకూడదని నేనే కుక్కున్నాను రా. జరిగిన విషయం ఏమిటో చెప్పరా. చంపక కోటకి వెళ్ళావా? మట్టి తీసుకున్నావా? ఏంట్రా
అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పరా. అంత డీటెయిల్ గా చెప్పడానికి ఏం లేదురా, అంత అవుట్ ఆఫ్ ఫోకస్ మావా. కానీ ఆడు మామూలుడు కాదురా. ఎవరు? అదే ఆ స్వామీజీ. ఆయన భూతం ఏం చేయలేదు, దెయ్యం ఏం చేయలేదు. ఆయన గొప్పోడురా, గొప్పోడు. అక్కడ పిశాచం ఉందని చెప్పినప్పుడు నేను ఎగతాళి చేశాను. పోయి చూస్తే 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ అయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలా గొప్ప. కళ్ళు తెరిచి చూస్తే తెల్ల శారీ కట్టుకుని నా ముందే అది ఉంది. అది నా మీద పడే లోపల నేనే దాని మీద పడ్డాను. దాని గొంతు దగ్గర గట్టిగా కొరికేశాను. తర్వాత ఏం జరిగింది? అది ఇక్కడున్న నర్సు 7 కుట్లు. మెంటల్ సచ్చినోడా. సారీ సిస్టర్, ఆరోగ్యం జాగ్రత్త. చిపా. రేయ్, ఆ. నువ్వు తీసుకొచ్చిన మట్టి ఎక్కడుంది? ఆ మట్టి డిక్కీలో సేఫ్ గా ఉంది. సచ్చా, అక్కడున్న పిశాచాల్ని సేఫ్ గా ఉండని. నువ్వు మట్టుకు చెంప కొట్టక వెళ్ళకు. వెళ్తే తిరిగి రాలేవు, చంపేస్తాయి. అవునరా? నా అమలని అమ్మని నేను కాపాడుకోవాలి. నేను పోయినా పర్వాలేదు. దీన్ని కాకినాడలో ఉన్న ఫాదర్ అరుణ్ కుమార్ చేతికి అప్పగించాలి. దీన్ని కడపలో ఉన్న ఉస్తాద్ ఆలం అలీకి చేర్చాలి. ఎవరితోనూ ఇచ్చి పంపకు, నువ్వే తీసుకెళ్ళు. ప్రభు రమ్మన్నవాడు వచ్చే తీరాలి. ఫాదర్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రండి. దారిలో ఆపదను ఎదుర్కొన్నా కదా? నిజమే ఫాదర్. నేను చేయగలిగిందంతా చేస్తాను, కానీ రక్షించగల శక్తి అపాయం వస్తోంది.
చంపక కోటకెళ్ళి 12 రోజులు ఉండాలంటే ఇంకా కూర్చుంటావేంట్రా? ఎందుకు చావడానిక? నేను రాను. రేయ్, భయపడకరా, మనందరం కలిసే అది వెళ్దాం. ముందు నన్నే కదా టేస్ట్ చూసింది. అమలకి ఈ విషయం తెలిసిందో నేను చంపేస్తాను. చంపు, ఆల్రెడీ సగం చంపారు కదా. త్వరగా రెడీ అయినారా? నేను స్నానం చేయలేదు. స్నానం చేయకుండా బయటికి రాను. ఎన్ని రోజులు మీ ప్రోగ్రామ్? తెలీదు, వెళ్ళిన పని కాస్త పూర్తవ్వాలి కదా. సన్నీ అప్పు మీతో వస్తున్నారుగా? ఆ? మీరు బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళ భార్యలిద్దరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. మీరందరూ చిన్ననాటి స్నేహితులు, అందుకని తరచుగా కలుస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందులో తప్పే ఉంది? ఈసారి వాళ్ళిద్దరూ వచ్చినా కూడా ఎలా చూసినా మీరు ఊరికి వెళ్ళడమే మంచిది. కొద్ది రోజులుగా మీ మనసేం బాలేదు. ఇక్కడే ఉంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది. నాకెంత టెన్షన్ వచ్చినా తట్టుకుంటాను, నీ కోసం, అమ్ముల కోసం. హలో, ఈ చిన్న పిల్ల అక్కడికి రావచ్చా? ఆహా, ఏయ్, ఇదిగో వస్తున్నా. అమ్ములు, నన్ను పట్టుకొని చూద్దాం. నన్ను పట్టుకోలేరు. వద్దమ్మా, నేను రాను. మామూలుగా ముందు మీరేగా రెడీ అవుతారు. ఈ రోజు ఏమైంది? ఏం యాక్సిడెంట్ లేదు. అయ్యింది కదా, భయపడిపోయారు మమ్మీ. భలే కనిపెట్టావు, మాట్లాడకు. మాట్లాడితే అక్కడికి వెళ్ళోడికే కదా తెలుస్తుంది. రసపిట్ట. సత్య, బండిలో ఎక్కించమంటావా? నీ లగేజ్ కూడా నేనే బండిలో పెట్టాను రా. నా లగేజ్ కాదురా, నా బాడీని ఎక్కించమంటావా అంటున్నాను. సరే సరే, డ్యామేజ్ కాకుండా చూసుకో. మళ్ళీ ఎప్పుడు వస్తావు డాడీ? మంచి క్వశ్చన్. వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇవ్వు ఇవ్వు, ఎందుకంటే ఇదే లాస్ట్ కిస్. మరి నేను వెళ్ళరా? వెళ్ళొస్తాను. వెళ్ళడం ఈజీ, వచ్చేదే కష్టం. వెళదామా? వెళదాం. ఆన్ ది వేలో సన్నీని పికప్ చేసుకో. కానీ కానీ అమ్మా తల్లి, కాపాడు తల్లి. నిన్నే నమ్ముకున్నానమ్మా, ఏ సమస్య రాకుండా చూసుకో తల్లి. అమ్మా తల్లి, మహామాత కాపాడు తల్లి. స్వామి వేణుగోపాల స్వామి, కాపాడు స్వామి, కాపాడు స్వామి. ఈ తప్పును కూడా క్షమించేశాను స్వామి. సచ్చినోడా. కాలం మరీ చెడిపోయింది. ఇక్కడ ఆడపిల్లలు వచ్చి గుద్దేసి కళ్ళు కనపట్లేదా అంటున్నారు. అవునండి, ఆ. ఈ కాలం ఆడపిల్లలకి సిగ్గు అనేదే లేదు. కరెక్ట్ గా చెప్పావు. వెళ్ళి ఎప్పుడొస్తారు? కరెక్ట్ గా చెప్పాలి. నా సంగతి మీకు తెలుసు కదా. చూడు జ్యోతి, ఎప్పుడు వస్తావని మాత్రం అడగొద్దు. సత్యజిత్ ఎప్పుడైతే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడో నాకు సన్నికి చెరొక ఏరియా రాసి చేశాడు. వాడిది మంచి మనసు. వాడితో వెళ్తూ ఎప్పుడు తిరిగి వస్తామని అడగలమా? మీ అమ్మకి ఏదైనా జరగకూడదు జరిగితే అప్పుడు వస్తారుగా. నిజమేనండి, ఉదయాన్నే కిచెన్ లోకి ముందుగా మీ అమ్మగారే కదా వెళ్తారు. నేను రాత్రే గ్యాస్ ఆన్ చేసి ఉంచుతాను. గ్యాస్ ఆన్ చేస్తావా? వద్దు తల్లి, నేను త్వరగా వచ్చేస్తాను. ఆ మర్చిపోలేదుగా ఏంట్రా మీ అమ్మని చంపే విషయం. ఈ దెయ్యాలున్నాయే, వాటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ మోహిని పిశాచుందే, అటువైపు ఇటువైపు మార్చి మార్చి కొడుతుంది. కానీ ఆ పిశాచాలు ఏ రూట్ లో నా దగ్గరికి వచ్చినా వాటిని పట్టుకుని పిసికి నలిపి నాశనం చేసేస్తాను. దట్ ఈస్ అంటే నీకు వెయ్యాలంటే భయం లేదు. లేదు. అయితే రా, వచ్చి అనుభవించు. పర్వాలా, వెళ్ళాని ఎలాగో మేనేజ్ చేసి వచ్చేసాడు. అయ్యో, చావడానికి ఇంత సంతోషం. రే మావా, ఏంట్రా మొహం అలా ఉంది? ఏమైంది? ఏంట్రా అప్పుడే మందు కొట్టేసావా? ఏంట్రా వీడి దయ్యం బట్టంలో ఉన్నాడు? నవ్వండి రా, నవ్వండి. ఇవాళ దెయ్యాలకు అందరం ఫుల్ మీల్స్ అయిపోతాం. వద్దురా, దెయ్యాన్ని చూసి భయపడుతున్నావా? వద్దురా, నేను రాను. ఎక్కడికి వెళ్తున్నావు? పదరా. అయ్యో, వదిలేయరా. కాసేపట్లో మీరు కూడా పారిపోతారా? రేయ్, ఇక్కడేగా చికెన్ ఉందని చెప్పా. చికెన్ మాత్రమే కదరా, ఫిష్ కూడా ఉంది. ఎక్కడ చూపించరా? తిన్నగా లెఫ్ట్ లో వెళ్తే డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంటాయి. చావండి, అది తినండి.
ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? చికెన్ 65, ఫిష్ ఫ్రై, మటన్ చుక్క. ఎలా మమ్మల్ని ఎదురు చేద్దామంటే అయ్యో వచ్చేసింది. ఇలాంటి దెయ్యాలకు మనం ఎందుకురా? ఆ ముగ్గురు ఒకటిగా ఐసీయూలో ఉండే సీన్ తలుచుకుంటే నవ్వు వచ్చేస్తుందిరా బాబు. కాపాడు దేవుడా. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందా? అమ్ములు, అమ్ములు, కార్లో మంచిలు ఉన్నాయి, త్వరగా వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అమ్ములు, అమ్ములు ఎక్కడా? అది ఇక్కడే ఉంది. ఏ అది ముందు అమ్ములు ఎక్కడుందో చూసి చెప్పు. ఏమైంది నీకి? అమలు, అమలు. నన్ను వెతుకుతున్నారా? హలో డాడీ, మాట్లాడవే. నిన్నే. అది ఏం లేదమ్మా. సత్య, ఇదిగో వాటర్. ఏంటో చెప్పరా? చంపక కోట మంత్రతంత్రాలతో నిండిన చోటు. ప్రవేశ ద్వారానికి కుడి వైపున ఈ మంత్రించిన తాయెత్తును పూడ్చిపెట్టు, లేకపోతే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. నువ్వే కదా చెప్పావు దెయ్యాన్ని చూస్తే నలిపేస్తాను. తెలియకుండా క్షమించరా. తెలుగులో నాకు నచ్చని మాట క్షమాపణ. లోపలేదో ఉందిరా. జాగ్రత్త, లోపల డెడ్ బాడీ ఉందేమో. దాన్ని తీసుకో. ఇవ్వరా. కానివ్వండి. అమ్మా చంపకం తల్లి, నీ మరో రూపంగానే మేము మాతంగిని చూసుకుంటూ ఉన్నాం. నువ్వే మా కులాన్ని కాపాడాలి తల్లి. ఆడి పాడి కాళీ అమ్మవారి మనసు చల్లబరిచారు తల్లి. ఇంకా ఒక్కరి మనసే చల్లబరచాలి. ఎవరిది? 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 నాది. నాకేం కావాలి? మాతంగి. 7 ఏళ్లు ఎప్పుడు దీని మొగుడు చచ్చాడో అప్పటి నుంచే దీని మీద ఆశ పెంచుకున్నాను. మీరందరూ చూస్తుండగా ఈ రోజే, ఇప్పుడే నా కోరిక తీరాలి. ఈ కాళీ అమ్మ ముందే ఇప్పుడే నేను తన మెళ్ళో తాళి కట్టబోతున్నాను. కొట్టరా మేళం. రామాలి, ఇదే మంచి మాతంగి ఒంట్లో ఇప్పుడు కాళీ అమ్మ ఉంది. తప్పుకరా. ఆ
కాళీ అమ్మ రక్తం తాగుతుంది. ఈ ఆదీశ్వరుడు రక్తం కళ్ళదు. ఆదీశ్వరా! అదృష్టం తలుపు తట్టింది అనుకోని లక్కీ ఛాన్స్ దొరికింది. ఇక మనం పట్టిందంతా బంగారమేరా. 3000 ఎకరాల మధ్య ఆరు బయట కూర్చుని మందు కొట్టడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఎస్ ఎస్. ఏయ్ ఇక్కడ తాకూడదు. యా ఇది కాళీ అమ్మ ఉండే చోటు. ఇక్కడ మందు తాకూడదు. చూడరా పాప అడ్వైస్ చేస్తోంది. ఏ బుజ్జి, ఏంటి నువ్వు వయసుకు మించి మాట్లాడుతున్నావు? సరే సరే వెళ్ళి ఊరుగా తీసుకురా. నువ్వు పోయిరా. ఏయ్ నువ్వు వెళ్ళు. పగిలిపోయిందిరా. ఎవర్రా మిమ్మల్ని ఇలా కట్టారు? నరికే లేదని సంతోషపడు. కట్టింది ఎవరని అడుగుతున్నాగా. అదిగో నీలాంబరే. ఇక్కడికి మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించాలనుకున్న వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్లేదు. కాళీ అమ్మవారు ఉన్న స్థలం మాకు సొంతమైనది. దీన్ని కాచేయాలని ఎవరు చూసినా కాళీ అమ్మ వాళ్ళని ఊరికే వదలదు. అయ్యో, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారండి. ఈ స్థలాన్ని కాజేయడానికి మేము రాలేదు. చూడండి మాతంగి గారు, నిజం చెప్పాలంటే మేము సమాజ సేవ చేసేవాళ్ళం. ఇది వరకు ఎన్నో సమాజ సేవలు చేసాం. అవునండి. ఐ మీన్ చారిటీ వర్క్స్. అందుకే చెట్టు కట్టేశారు. కరెక్ట్. పెళ్లి కాని కన్ని పిల్లలకి మంచి అబ్బాయిలు వెతకబెట్టడం, చదువురాని ఆడపిల్లలకి ఏబిసిడి నేర్పించడం లాంటి సేవలు చేస్తుంటామండి. కొద్ది రోజుల పేపర్లో కూడా ఈ విషయాలన్నీ వస్తాయి. మా సమాజ సేవని ఈ దేశం మొత్తం విస్తరింపజేయాలనుకునే టైంలోనే మాకు ఈ ఊరు కనిపించింది. ఇక్కడ ఉండడానికి మంచి చోటు దొరికింది. అందుకే ఉండిపోయాం అంతే. ఇకపోతే మీకున్న శక్తి ఏమిటో మేము నిన్న స్వయంగా చూసాం. ఈ క్షణం నుంచి మేము మీకు ఆరాధకులం అయిపోయాం. మీరు చెప్పేదే నిజం కాకుంటే కాళీ అమ్మవారే మిమ్మల్ని పట్టిస్తుంది. మీరు ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. చూడరా దాని లుక్. చూసావా, ఏం లేదుగా. పోలే. ఎలా చేసావు? ఏది ఎలాగా? ఇప్పుడు నువ్వు చేసావే అదా, నేను నీకు నేర్పిస్తాను. ముందు నువ్వు నవ్వడం నేర్చు. హిహిహిహి కాదు, చక్కగా నవ్వాలి. ఏది? ఇప్పుడు నీకు ఇంకోటి నేర్పించరా? ఏం లేదుగా, చూసుకో చూసుకో. రావాలి 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 రావాలి. చిట్టి తల్లి రామ్మా, వెళ్ళావా? నేను చచ్చాననుకుంటున్నావా? నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదు కదూ. నిన్నెలా రప్పించాలో బాగా తెలిసే. పట్టుకురా. ఇది నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు నా దగ్గరికి రావాలి. రండ్రా వెళ్దాం. వద్దు పో.
అడిగే వాళ్ళెవరూ లేరు కదా అనే ధైర్యంతో తను వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి రాకు. నేనున్నాను తనకి కాపలాగా. మళ్ళీ పట్టుకో 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 పట్టుకో. ఆగండి. ఇలాంటివన్నీ కొనిచ్చి దాని మనసులో ఆశలు పెంచొద్దు. ఆశలు పెంచుకుని తర్వాత తను కష్టపడుతుంటే చూస్తూ నేను భరించలేను. మీరు రేపు వెళ్ళిపోతారు. నా కూతురు మీకోసం దిగులు పడుతుంది. వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ఇదేదో ఆ ఆదీశ్వరుని బెదిరించడం కోసం మాట వరుస కన్న మాట కాదు. నీకు మల్లికి కాపలాగా ఉండడం నాకు బాగా నచ్చింది. నేనిప్పుడు ఇంకొకరి భార్యని. దయచేసి నా వెంట పడదు. వెళ్ళిపోకండి. ఎవరు? సత్యజిత్. వాడేనే నన్ను ఇక్కడికి పంపించింది. ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడావంటే చాలేవే. వాడిక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ మెళ్ళో తాళెందుకు కట్టాడో తెలుసా? తెలుసా? నువ్వు నన్ను గాయపరిచిన ఆ క్షణమే నేను నీ మీద పెంచుకున్న ఆశను చంపేసుకున్నాను. దానికి మళ్ళీ ప్రాణం వచ్చింది వాడు నన్ను కలిసిన రోజే. ఆదీశ్వర, బెదిరింపులతో నువ్వు ఆ మాతంగిని సొంతం చేసుకోలేవు. నేను చెప్పినట్టు విని నువ్వు నడుచుకుంటే నీకు డబ్బే కాదు, ఆ మాతంగి కూడా సొంతం అవుతుంది. ఇదిగో అడ్వాన్స్. నాకు కావలసింది మాతంగి. నేను తిరిగి వచ్చింది. వాడు నన్ను కొట్టింది, నిన్ను ప్రేమించింది. ఇదంతా నాటకమే. వాడు నిన్ను ఇక్కడి నుంచి తరిమేయడానికి డబ్బులు తీసుకున్నాడు. నువ్వు ఓడిపోయావు. మీ కాళీ అమ్మ ఓడిపోయింది. రిజిస్టర్ ఆఫీసులో సంతకం చేయించింది పెళ్లి కోసం. నిన్ను ఇక్కడి నుంచి తరిమేయడానికి. సరే, అది వదిలే. నీకు నేనున్నాను. తాళి వాడు కట్టినా సరే నువ్వు నా పెళ్ళాలి. రా. నన్ను చూసి ఎందుకు భయపడ్డా? రా, చెప్పేది విను. కొంచెం ఉన్నారా? వస్తాను. ఏమైందిరా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరురా? అయితేరా. ఆదీశ్వరుడు అదరగొట్టినట్టున్నాడు. ఆ మాట అనకు. మరి ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ని చూస్తే నిన్న రాత్రి ఒకటి ఆదీశ్వరుడు సెంచరీ కొట్టుండాలి, లేదా మాతంగి వికెట్ తీస్తుండాలి. ఏం జరిగిందో ఏమో. ఇక మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. చంపక కోట పట్టేశాం. మనం ఎన్ని ఫ్రాడ్లు చేస్తున్నా పెళ్లి ఫ్రాడ్ ఇదేరా మొదటిసారి. మామా, మన ప్లాన్ సక్సెస్ రా. లోపల ఎవ్వరూ లేరు. ఒకటి ఆదీశ్వరుడు వాళ్ళని తీసుకుపోయి ఉంటాడు, లేదంటే మాతకి ఊరికి భయపడి పారిపోయి ఉంటుంది. ఎలాగైనా నేరస్తుడు ఆదీశ్వరుడే. సత్య, నీ ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. నెక్స్ట్ ఏంటి? కోట తలుపులకి తాళం వేయండి.
సూపర్ గా చేసావు సత్యజిత్. థ్యాంక్ యూ సార్. ఇంత తొందరగా పని పూర్తి చేస్తావని నేను అనుకోలేదు. 3000 ఎకరాల వ్యాపారం ఆ మాతంగి వల్ల, వాళ్ళ కాళీయమ్మ వల్ల పెండింగ్ లో ఉంది. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా సార్. రైట్. చెప్పిన దానికంటే ఎక్కువే ఇందులో ఉంది. ఆహా, దేవుడు దయ చూపించాడు. ఎంజాయ్ చేయండి. చూడు, ఇక మీద దాన్ని రిపేర్ చేయాలన్నా అమ్మాలన్నా నువ్వే చేయాలి. మాకు కావాల్సింది అదేగా. మ్మ్. రేయ్, దాన్ని ఇలా ఇవ్వరా. ఈ క్రెడిట్ అంతా నాదే. ఇది నే పడుకున్న కాంట్రాక్ట్ కదా. ఓకే. ఆయన మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు, ఎందుకు ఇలా చేశారమ్మా? ఇక మీదట ఆయన రారా? ఆకలిస్తుందా? లేదమ్మా, ఆకలేం కావట్లేదు. అమ్మా, అమ్మా, బాగా ఆకలేస్తుందమ్మా. తినడానికి ఏం లేదా అమ్మా? ఉంటూ వస్తాను. ఆకలిగా ఉందమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. భయపడకు, నేనున్నానుగా. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? నాకు కడుపు నొప్పిగా ఉందమ్మా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి! కాపాడండి! అమ్మా, అమ్మా, ఆకలమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, ఆకలేస్తుంది. మళ్ళీ 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 దేవుడా, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మళ్ళీ 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 చెంపక కూడా నమ్మే బాధ్యత సేటు నాకంట కట్టకపోతే ఈ వ్యవహారాలు చూసుకోవడానికి మళ్ళీ నేను ఇక్కడికి రావాల్సిన పని ఉండేది కాదు.
నాకు మాతంగికి పెళ్ళయింది. ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళు చనిపోయిన విషయం వాళ్ళకి తెలిస్తే నీతో పాటు నేను కూడా పోలీస్ కేసులో ఇరుక్కుంటాను. వాళ్ళని పూడ్చిపెట్టడానికి గొయ్యి తవ్వుతున్నాను. వాళ్ళ శవాలు పైన ఉన్నాయి. వెళ్ళి చూడు. వెళ్ళరా, వెళ్ళి చూడు. వెళ్ళు. ఇద్దరిని చంపేసి నింద నా మీద వేసి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? దానికి తాళి కట్టి మోసం చేసింది నేనా? తాళం వేసి పస్తులు పెట్టింది నేనా? నువ్వే వాళ్ళని చంపేశావు. కులదేవతకి పూజలు చేసే ఆవిడ మాతంగి. వాళ్ళ మనుషులకి విషయం తెలిసిందా నిన్ను చంపేస్తారు. పోరా పోరా ఇక్కడి నుంచి. బాగుంది. వాళ్ళను పూడ్చి పెట్టడానికి గొయ్యి తీస్తున్నావా? నిన్ను చంపి దాంట్లో పూర్తి చేయాలరా? రాయ్, ఒక్కరోజు నువ్వు దాన్ని ఇష్టపడలేదు, నేను ఇష్టపడ్డానరా. వాళ్లను పూడ్చే హక్కు నా ఒక్కడికే ఉంది. ఇక్కడే మొత్తం అంతా ఇక్కడే అయిపోయింది. ఇంత జరిగింది ఏది చెప్పలేదు కదా? నేను ఈ విషయాలన్నీ నాలోనే దిగమింగుకున్నాను. చెంపకు కోట అమ్మబోతున్నారని తెలిసినప్పుడు అంత ధర పెట్టి కొనడానికి ఇదే ముఖ్య కారణం. మనం నలుగురు ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నా అమలే. సలహాలిచ్చి బిజినెస్ ప్రారంభించి మన ఎదుగుదలకి కారణమైంది. అలాంటి తన ప్రాణాలు కాపాడడం నా ధర్మం. నేను దేవుణ్ణి కోరుకునేదొక్కటే, ఈ సమస్య పూర్తయ్యేంత వరకు అమలా అమ్ములు ఈ చెంపకోటకి రాకుండా ఉండాలి. దేవుడు నీ కోరిక నెరవేర్చాడు. మీరు బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి నేను నిద్రే పోలేదు. మీ ఫ్రెండ్ వైఫ్ కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. కరెక్ట్, రావాల్సిన చోటుకే వచ్చారు. బాగుంది కదా. ఏం కోట? చంపే కోట కాదు, చంపక కోట. రాజు ఏమంటున్నావు? ఏమన్నాను? సంతోషంలో రావలసిన వాళ్ళందరినీ ఆ ఆత్మ అక్కడికి రప్పిస్తుంది. తిరిగి వెళ్ళడం అసాధ్యం. కాదని ప్రయత్నిస్తే ఆపద వాటిల్లుతుంది. ప్రవేశద్వారానికి కుడి వైపున ఈ మంత్రించిన తాయత్తును కూర్చిపెట్టు. ఆ తర్వాతే నువ్వు ఆ కోటలోకి అడుగు పెట్టాలి, లేకపోతే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. నీకు అన్ని విషయాలు నేను చెప్తాను. రా.
సత్య ఏంటి ఏమైంది? మీరు నలుగురు ఉన్న చోటు గనక వస్తే ఏదో పెళ్లింటికి వచ్చినట్టు ఉంటుంది. పాటలు డాన్స్లు అంటూ ఎంతో జాలీగా ఉంటారు. ఇప్పుడు ఏమైంది మీకు? ఏయ్ ఏం లేదు రా. లేదు లేదు, మీరేదో టెన్షన్ లో ఉన్నారు. ఈ చోటు చూస్తేనే నాకు అరే ఏం లేదని చెప్తున్నాను కదా, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. పద. చల్లగా చల్లగా తేనె జల్లు, చల్లగా చల్లగా గజ్జగల్లు, చల్లగా చల్లగా తేనె జల్లు, చల్లగా చల్లగా గజ్జగల్లు, నింగిలోన మెరిసింది వానవిల్లు. ఆహా బాగుంది. ఎవరు నేర్పించారు ఈ పాట? ఇది మళ్ళీ నేర్పించింది. మళ్ళా ఎవరు? తను ఇక్కడే ఉంది. తనది ఈ ఊరే మమ్మీ. పెద్ద పెద్ద కళ్ళు, చక్కగా నవ్వుతూ అందంగా ఉంది. నాకు బాగా నచ్చింది డాడీ. తను మ్యాజిక్ కూడా చేసింది డాడీ. నేను చేయనా? 1 2 3 దేని ఫోనా? బుజ్జికొండా జ్యోతి, వీలైనంత తొందరలో వచ్చేస్తానులే. మాట్లాడకండి. ఇప్పుడు మీకు ఒక శబ్దం వినిపిస్తుంది, వినండి. ఏంటి శబ్దమా? నాకేం వినిపించలేదే. అప్పుడే ఎలా వినిపిస్తుందండి? మీ అమ్మగారు ఇప్పుడేగా కిచెన్ లోకి వెళ్తున్నారు. జ్యోతి సరే సరే, ఫోన్ పెట్టండి. గ్యాస్ పేలగానే మీకే ఫోన్ వస్తుంది. వద్దు, ఇప్పుడే బయలుదేరుతాను. అంత తొందర ఎందుకండి? 10వ రోజు వస్తే చాలు. నేను కార్ స్టార్ట్ చేశాను, నువ్వు వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయి ప్లీజ్. సరే మీ ఇష్టం. నేను వెళ్తానా చెప్తే సచ్చినా వెళ్ళను, వెళ్ళెవరు. ఇక్కడైనా ఒక్క దయ్యమే ఉంది. నా పిల్లం 10 దయ్యాలకు సమానం. నేను వెళ్ళకపోతే ఖచ్చితంగా మా అమ్మని చంపేస్తుంది. అంకుల్ నువ్వెవరికి చెప్పొద్దు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తాను. నేను చెప్పను, మీరు వెళ్ళండి. గుడ్ గర్ల్. అప్పు పోయాడు. నెక్స్ట్ మన ఇద్దరిలో ఎవర్రా? అదే పోలీసుల యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసేసి వెళ్లారుగా, మరెందుకు పిచ్చి వాళ్ళ బాగుతున్నారు? నేను వాగడం లేదు, ఇదే నిజం. గతించిన నా జీవితంలో నీతో చెప్పకుండా నేను దాచిపెట్టిన సంఘటన ఇదొక్కటే. అందుకు నువ్వు ఏ శిక్ష విధించిన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అంతకంటే ముందు మన అమ్ములు. ప్లీజ్, ఏ తప్పు చేయని మన అమ్ముల గురించి మాట్లాడడం న్యాయం కాదు.
మీరు చేసిన నేరానికి ఏ తప్పు చేయని మా నాముడు ఎలా బాధ్యురాలవుతుంది? నువ్వు బాగా టైర్డ్ గా ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. మీ రామమ్మి వెళ్ళి పడుకుందాం, నాకు నిద్ర వస్తోంది. స్వామీజీ, నా కూతురు. మీ కూతుర్ని లోపలికి తీసుకురండి. పాపకేమైందిరా? పాపకేమైందిరా? నిన్నేరా? పాపకేమైంది? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సరే స్వామి. ఇదిగో పెడుతున్నానుగా. సత్య, మీరిద్దరు కూడా బయట ఉండండి. పిల్ల మాత్రం ఇక్కడ ఉంటే చాలు. సత్య, స్వామి, మళ్ళీ ఆత్మ మీ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఆరు శతాబ్దాల క్రితం పూడ్చిపెట్టబడ్డ చంపకం ఆత్మకున్న కవచమే ఇక్కడ ప్రతిష్ఠించబడిన కాళికాంబ. నిత్య పూజలు లేని కాళికాంబ శక్తి తగ్గినందువల్ల ఇక్కడ దుష్టశక్తుల ఆధిక్యత ఎక్కువైపోయింది. ఆ దుష్టశక్తే ఇప్పుడు మీ కూతురి ఒంట్లో ఆవహించింది. పూజను వెంటనే ప్రారంభించాలి. ఇంకో 60 గడియల్లో ఆ దుష్ట శక్తిని మనం అదుపు చెయ్యాలి. లేదంటే
ఆ పిల్లని పూడ్చిన చోటును వెంటనే తవ్వాలి. స్వామి, నా కూతురు అమ్ములు. నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు? నేను ఎదురు చూసినప్పుడు వచ్చావా? నాకు ఆకలేసినప్పుడు వచ్చావా? 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 నేను ఎలా చచ్చానో తెలుసా? ఆకలితో, నొప్పితో, కడుపు కాలి చచ్చాను. నువ్వు రావని మా అమ్మ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను నువ్వు వస్తావని. మా అమ్మ మీద కంటే నేను నీ మీదే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాను. ఎందుకు నన్ను చంపేశావు? క్షమించు తల్లి, దయచేసి నన్ను క్షమించమ్మా. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో నీకు చెప్పనా? నువ్వు నన్ను చంపినట్టు నేను నీ కూతుర్ని చంపుతాను. నీ కూతురి అమ్మని చంపుతాను. నీకిష్టమైన అందరిని చంపుతాను. అది చూసి తట్టుకోలేక నువ్వు చచ్చిపోతావు. చంపుదా, 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 అందరినీ చంపుతా, అందరినీ చంపుతా. నెరవేరని ఆశలతో చనిపోయిన ఒక చిన్న పిల్ల ఆత్మ ఇది. దాన్ని మంత్రాలతో ఆపడమో ఈ దండంతో బెదిరించడమో జరగని పని. ఆ పిల్లకు జరిగిన మోసమే ఈ పగకు కారణం. రక్త సంబంధం ఉన్న వాళ్ల మాటల చేత మాత్రమే ఈ ఆత్మను అదుపు చేయడం సాధ్యపడుతుంది. ఆ ఆత్మను కట్టుదిట్టంగా అదుపు చేయగలిగింది వాళ్ల అమ్మ మాతంగి మాత్రమే. మాతంగా? స్వామి, వాళ్ళమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేదు. కాదు, మాతంగి ఇప్పుడు కూడా ప్రాణాలతోనే ఉంది. ఇక్కడ ఒక మరణమే సంభవించింది. ఆ ఆత్మే ఈ ఇంటి చుట్టూ తిరుగుతోంది. మాతంగి ఇప్పుడు ఎక్కడుందో నేను మీకు చెప్తాను. ఆమెను ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలి. ప్రాణాలతో ఉన్న మాతంగి ఒక్కతి మాత్రమే మీ కూతురి ప్రాణాలు కాపాడగలదు. దారిలో మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మాతంగి ఇక్కడికి వచ్చి తీరాలి. గుర్తుంచుకోండి. మీకు ఇంకా మిగిలిన్నది 30 గడియలు మాత్రమే.
నువ్వే కదా దాన్ని చంపేశావు. తను ప్రాణాలతోనే ఉందన్న విషయం తెలిసే ఇక్కడికి వచ్చారా? నేను దాన్ని చూడాలి. తనను నేను కాపాడింది నా కోసం, నీకోసం కాదు. ఓ నన్ను మోసం చేయాలని చూడకు. మా దగ్గర ఎక్కడ దాచావు? చెప్పరా? ఆపండి. ఇతన్ని కొట్టి చంపేయడానికి ఇక్కడికి వచ్చింది. తప్పు చేసింది మీరు. నా కూతురి ప్రాణం ప్రమాదంలో ఉంది. మాతని మాత్రమే తన్ని కాపాడగలదు. తను ఎక్కడుందో చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటా. అది లోపలే ఉంది, పిచ్చిదై. అది నీ వల్లే పిచ్చిదయ్యింది. నిన్ను చూసిందంటే శిక్ష విధిస్తుంది. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను తనకి కాపలాదారుడిగా ఉన్నాను. సంతోషంగా. అది కూడా చెడగొట్టాలనుకుంటున్నావు కదూ? ఎవరిక్కడ రానక్కర్లేదు. ఆశ చూపించి దాన్ని మోసం చేయడానికి తన ప్రాణాలతో లేదు, తను చచ్చిపోయింది. ఆకలితో దాహంతో గొంతండి చచ్చిపోయింది. నా కళ్ళ ముందే తను విలవిలలాడుతూ చచ్చిపోయింది. నన్ను మాత్రం ఎందుకు వదిలిపెట్టావురా? ఎందుకు వదిలిపెట్టావు? చెప్పు. ఇప్పుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను కొలిచే కాళీ అమ్మవారే. ఈ నిమిషం కోసమే నేను ఇంకా చావకుండా బ్రతికున్నాను. పిచ్చిదానిలా నటిస్తున్నాను. మాతకి నేను నిన్ను మోసం చేసింది నిజమే. అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వేమవుతావు వీడికి? నేను ఈయన భార్యవా? వీడు నాకు తాళి కట్టంగానే మోసం చేశాడు. నిన్ను డబ్బు కోసం వీడు ఏ పని అయినా చేస్తాడు. ముందు నా బిడ్డని మోసం చేశాడు, తర్వాత నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? మాతంగి, ఈయన చేసిన తప్పుకి క్షమాపణ లేదని తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నీ కాళ్ళు పట్టుకుని పిచ్చం అడగడానికి. నువ్వు మాత్రమే నా బిడ్డ ప్రాణాన్ని కాపాడగలవు. తన శరీరంలోకి నీ కూతురి ఆత్మ ప్రవేశించింది. నన్నొక శత్రువుగా చూడకు మాతంగి, ఒక బిడ్డకి తల్లిగా చూడు. నన్ను రక్షించగల దేవతవి ఇప్పుడు నువ్వొక్కదానివే. నా బిడ్డని కాపాడు.
వస్తావన్న నమ్మకం నాకు. త్యాగానికి మారుపేరైన ఆడదానికి నీ కూతురి ఆత్మ శాంతింప చేయడం నీ వల్లే అవుతుంది. రా. ఆదివాసులు ఎలాగైనా చావచ్చు, మట్టిలో కలిసిపోవచ్చు. దాని గురించి మీకు దిగులు లేదు. కానీ నా కూతురు ఆత్మని ఇక్కడి నుంచి పంపించే వీడిని నేను రక్షించాలి కదా. చెప్పండి, ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేయాలి? నా కూతుర్ని చంపిన వాళ్ళకి ఏ శిక్ష? చెప్పు. నేను వచ్చింది వీడి శిక్ష అనుభవించడం కళ్ళారా చూడటానికి. మాతంగి, చంపకం ప్రాణం తీసింది కాదు, ప్రాణం ఇచ్చింది. చంపకం ప్రాణాలిచ్చింది తాళి కట్టిన వారిని కాపాడటానికి, తాళి కట్టి మోసం చేసిన వాడిని రక్షించడానికి కాదు. హత్యకు హత్యే ఆదివాసుల న్యాయం. నా కూతురులాగే నీ కూతురు విలవిలలాడుతూ చావాలి. అది నేను చూడాలి. ముందే నువ్వు నా కూతురు ఆత్మని పంపించాలని చూస్తే వీడి కూతురు నా చేతిలోనే చేస్తుంది. నీ కూతురి కోసం ఈ పిల్ల చావాలి, అదే కదా నీ ఆశ. ప్రసవ వేదనని అనుభవించిన దానివి నువ్వే బిడ్డను చంపాలా? ఒక తల్లిగా నువ్వు దయ చూపిస్తావు. అక్కడందరూ ఎదురు చూస్తున్నారు. నీ కూతురి ఆత్మ ఇక్కడ తిరగాల్సిన ఆత్మ కాదు, అది స్వర్గానికి వెళ్లాల్సింది. కింద హోమగుండం పక్కనే నీ కూతురు అస్థికలు ఉంచాం. వాటిని నువ్వే నీ చేతులతో అగ్నికి సమర్పించాలి. అప్పుడే నీ కూతురి ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఎంత చెప్పినా నువ్వు ఈ పిల్లని చంపాలని నిర్ణయించుకున్నావంటే ఇదిగో.
పోస్తుందే గాని ప్రాణం తీయదు. చంపాలమ్మా! అందరినీ చంపాలి! చంపాలి! వదలకూడదు! చంపాలి! చంపాలి! అందరినీ చంపాలి! అమ్మా! వెళ్ళదమ్మా! వెళ్ళదు! వీళ్ళు చంపాలమ్మా! వెళ్ళదు! వద్దమ్మా! అమ్మా! వెళ్ళదమ్మా! అమ్మా! వద్దు! అమ్మా! వాళ్ళు చెప్పేది వినద్దమ్మా! నేను చెప్పేది వినమ్మా! అమ్మా! వద్దమ్మా! అమ్మా! వెళ్ళదమ్మా! అమ్మా! వద్దు! వెళ్ళదు! చెప్పేది వినమ్మా! అమ్మా! వెళ్ళదమ్మా! వెళ్ళదమ్మా! అందరినీ చంపాలి! ఏయ్! వద్దమ్మా! అమ్మా! వద్దు! అమ్మా! వద్దమ్మా! అమ్మా! వద్దు! అమ్మా! వద్దమ్మా! అమ్మా! వద్దమ్మా! అమ్మా! వద్దమ్మా! అమ్మా! వద్దమ్మా! అమ్మా! వద్దు! అమ్మా! అమ్మా! మాతకి ఏయ్. స్వామి ఆయుష్మాన్ అమలు మాతంగి చేసిన త్యాగం ఈ రోజు నీ కుటుంబాన్ని కాపాడింది. ఈ కాళికాంబ ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది. ఓ శక్తి.